ఈరోజైతే పొల్లాచ్చిలోని ఒక 2 డ్యాములకైతే వెళ్తున్నామండి. ఏ డ్యామ్‌కి వెళ్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే పొల్లాచ్చిలోని 2 ప్లేసెస్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం అనమాట. ఈవినింగ్ ఇది పొల్లాచ్చిలోని ఆలియా డ్యామ్ అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఆలియా డ్యామ్ అనమాట. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఆ పక్కనే కదా నడుచుకుంటూ వెళ్తున్నాం. దాని ఆపోజిట్లోనే చిన్న షాప్ ఉందన్నమాట. పిల్లలు ఏదో స్నాక్స్ అడిగితే ఇంకా వాళ్ళకి అవి కొనేసి మేము కొంచెం టీ తాగామన్నమాట. టీ తాగేసి ఆపోజిట్లోనే ఉందని చెప్పాను కదా ఈ ఆలియా డ్యామ్ అనేది. అక్కడైతే టికెట్ తీసుకుని లోపలికైతే వస్తున్నామండి. లోపలంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక పార్కులా ఉంటుంది. కరెక్ట్గా ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి, అదే అనమాట డ్యాము. హైట్లో ఉంటుందండి ఈ పార్క్కి. డ్యామ్ అనేది హైట్లో ఉంటుందన్నమాట. లోపలికైతే వెళ్తున్నాం. ఈలోపు ఈ పార్క్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనం హాలిడేస్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎక్కువే ఉన్నారండి. అందరూ కూడా ఉన్నారు, ఎక్కువ మందే ఉన్నారు. ఈ డ్యామ్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే డ్యామ్ కూడా చూపిస్తాను, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే. సో ఇదే అనమాట ఆలియార్ డ్యామ్ అనేది. చాలా పెద్ద డ్యామ్ అండి ఇదైతే. ఆ పార్క్కి హైట్లో ఇలా రోడ్డు అయితే ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనే అనమాట ఈ డ్యామ్ అయితే. చుట్టూ కొండలండి. ఇలా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే పొల్లాచ్చి వెళ్ళినప్పుడు ఈ డ్యామ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇందాక అక్కడ స్నాక్స్ కొనుక్కున్నారు కదా, ఇవి తింటున్నారనమాట వీళ్ళు. చాలా పెద్ద డ్యామ్ అండి ఇదైతే. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, చాలా బాగుందన్నమాట. చల్లగా గాలి వేస్తూ హాయిగా ఉంది. కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఇక్కడైతే పిల్లలకి కొన్ని పిక్స్ అయితే తీసి బయటకు వచ్చేసామండి. ఆ ఆలియా డ్యామ్కి ఆపోజిట్లోనే ఈ ఆలియా డ్యామ్లో పట్టిన చేపలు అయితే అక్కడికక్కడ ఇలా ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. శీలవతి చేపలు ఉంటాయి కదండి డ్యామ్లోవి, ఆ డ్యామ్లోవేనంట ఇవి. అప్పటికప్పుడు వస్తాయంట వాళ్ళకి. ఇలా ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మేము ఇంకా అవి తినేసి రూమ్కి అయితే వచ్చాం. మళ్ళీని కొంచెం ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. రూమ్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా కార్ అయితే వేసుకుని వెళ్ళట్లేదండి, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే మేము తీసుకున్న రూమ్ పొల్లాచ్చిలోని. మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు. అక్కడి నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ అలా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వచ్చామండి. కార్ అయితే అక్కడే రూమ్ దగ్గర ఉంచేసాము. ఇంకా హెవీగా అయితే ఏం తినట్లేదు. ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పేసాము. ఫ్రైడ్ రైస్ చెప్పి ఇక్కడ స్పెషల్ ఫిష్ ఏమైనా ఉంటుందేమని చెప్పాము. ఒక ప్లేట్ తీసుకురండి అని చెప్తే ఒక ఫిష్ పీస్ ఒకటే తెచ్చారనమాట. ఇంకా అలా పిల్లలు తినరు కదా అని చెప్పి ఇంకా అదొకటి ఉంచేసాం, మళ్ళీ ఏమీ అడగకుండా. ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పామండి, అది తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకొక డ్యామ్ చూపిస్తాను అని చెప్పాను కదండి, ఆ డ్యామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే ఏదో ఊర్లో ఉంది. కార్ అయితే ఇంకా రోడ్ మీద పెట్టేసామండి. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు ఆలియా డ్యామ్కి వెళ్ళాం కదండి, దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఈ డ్యామ్ కూడా. దీనికైతే కరెక్ట్గా స్ట్రైట్ వే అయితే ఉండదండి, ఇలా ఊరు మధ్యలోంచి వెళ్ళాలి. ఊరంటే ఓ పెద్ద ఊరేం కాదు, అంటే ఇల్లు మధ్యలోంచి అయితే వెళ్ళాలి.
ఆల్రెడీ అందరూ వస్తున్నారు చూడండి. డ్యామ్కి వెళ్ళి స్నానం చేసిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అంటే ఈ డ్యామ్లో అయితే స్నానం చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. హాలిడేస్ టైం కదా, ఇంకా అందరూ వస్తున్నారనమాట. సేమ్ ఇది ఎలా ఉందంటే ఒక పల్లెటూరులో ఊర్లో ఉంటుంది కదండి, ఇలా ఊర్లాగా ఉందన్నమాట. ఈ రోడ్లోంచి వెళ్తుంటే కార్ అయితే వెళ్ళదు అని చెప్పారని చెప్పి ఇంకా అక్కడే రోడ్ మీద ఉంచేసి వెళ్తున్నామండి లోపలికి. ఇంకా పండు అయితే దిగలేదు, కానీ ఇక్కడ బండు అయితే స్నానం చేశాడు. ఆ వీడియో చూపిస్తాను మీకు. మీరు ఎప్పుడైనా పొల్లాచి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా మిస్ అవ్వకండి. పొల్లాచిలోని చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటనమాట. ముందు చూపించిన ఆలియా డ్యాము అలాగే ఈ డ్యామ్ కూడా ఒకటనమాట. ఇందుకీ ఈ డ్యామ్ పేరు అయితే చెప్పలేదు కదా మీకు. 0 పాయింట్ అప్పర్ చెక్ డ్యామ్ అనమాట. ఆలియా డ్యామ్కి ఆపోజిట్లోనే ఉంటుందండి. ఈ డ్యామ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా, ఫుల్ వాటర్ అనమాట. మనమైతే దసరా హాలిడేస్లో వెళ్ళాం కదా, ఇంకా రెయినీ సీజన్లో అయితే ఇంకా హెవీగా ఉంటుందంట అండి. చాలామంది అయితే ఇక్కడ స్నానం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా మేమైతే దిగలేదండి. ఇంకా బన్ను ఒక్కడే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అక్కడ దిగుతానని ఏడ్చాడు. మేమైతే దిగనివ్వలేదని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ కూడా దిగనివ్వకపోతే ఇంకా మనల్ని బతకనివ్వడు అనమాట. ఇంకా చేస్తాడులే అని చెప్పి ఇక్కడైతే ఇంక డైరెక్ట్ ఇంక రూమ్కే వెళ్తాం కదా అని చెప్పి ఇక్కడైతే చేయనిచ్చాము. చాలా కూల్గా ఉందంట వాటర్ అయితే. చూసారు కదా, ఇక్కడ పిల్లలతో పాటు అందరూ కూడా స్నానం చేస్తున్నారు. అటు 2 సైడ్స్ కూడా తిరుగుతున్నారండి అందరూ. ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలా అయితే మీకు అర్థమవుతుంది. డే బై డే అంటే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాం మేము అంతా కూడా క్లియర్గా చెప్పానండి మొత్తం. ఈ కొడైకెనాల్ ట్రిప్లో మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము అనేది కూడా మీకు అర్థమవుతుంది. వీడియోస్ అన్నీ కూడా చూడండి. తర్వాత అయితే ఇంకా వస్తాయి వీడియోస్, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటాయి. చాలా చల్లగా ఉందంట. మళ్ళీ కూర్చున్నాడు అనమాట పైకి వచ్చేసి. మీరు దిగండి అంటున్నాడు, కానీ మేమైతే మళ్ళీ తడిసిన బట్టలతో కారు ఎక్కాలి కదా అని చెప్పి మేమైతే ఇంకా దిగట్లేదండి. ఇంకా వాడికైతే ఇష్టం. ఇంటి దగ్గర ఇంకా మనం ఒప్పుకోలే, కానీ ఇంకా డైలీ స్విమ్మింగ్ పూల్లో చేస్తూనే ఉంటాడు. ఇంకా మేమైతే ఇంకా కోల్డ్ చేస్తుందని ఓన్లీ సమ్మర్లోనే పంపిస్తాం, డైలీ పంపము. ఇంకా ఈ ప్లేస్లో అయితే ఆడుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పక్కనే ఉంది కదా, అటు వచ్చి ఇటు నుంచి దిగుతానని చెప్పి ఇటు కూడా దిగుతున్నాడు అనమాట. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్లోకి వెళ్ళాము. అక్కడ చాలా యానిమల్స్ అయితే కనిపించినాయి మాకు. ఏమేం కనిపించినాయి అనేది మీకు తెలియాలంటే నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ తడుపుకోను స్లోగా దిగుతాను అన్నాడు, కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ తడిపేసుకున్నాడు. చూసారు కదా, ఇక్కడ తడవకుండా వద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ బట్టలు అయితే తడిపేసుకున్నాడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే పెద్ద లోతు ఉండదు, కానీ ఈ రైనీ సీజన్లో అయితే కొంచెం లోతు ఉంటుందంటండి. పెద్ద లోతు అయితే లేదు, పర్వాలేదు. పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంది ఇక్కడ. ఈ డ్యామ్స్లో దిగినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. ఎటు నుంచి వాటర్ ఎలా వచ్చేస్తుందో మనకి తెలియదు కదా. అలా అయితే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు వచ్చాడు. కాసేపు అలా కూర్చుని ఆడాడు అనమాట ఇక్కడ.
ఇంకా మనం పిలవాలి, ఇంకా వెళ్దాం రా అని పిలుస్తూ ఉంటే కాసేపు ఇంకా 5 మినిట్స్ అంటూ ఉంటాడు. ఇంకా ఈరోజైతే దిగనిచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండొచ్చండి. లేకపోతే ఇంకా మనం వెళ్ళిన దగ్గర నుంచి సేపు నన్ను స్నానం చేయలేదు అని చెప్పి ఇంక ఏడుస్తూనే ఉంటాడు బన్ను అయితే. పండుకైతే ఇలా డ్యామ్స్లో కన్నా వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం అయితే ఇష్టం. ఇంకా పండు అయితే దిగలేదు, ఓన్లీ బన్నుయే దిగాడండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.